రైట్ ఇక మల్లన్న ప్రత్యేక పూజలు పూర్ణకుంభంతో ఘనస్వాతం పలికిన ఆలయ అర్చకులు పర్యటనలో భాగంగా టీఆర్పీలో చేరిన యువకులు మహిళలు కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లాలని సూచన. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్ట దేవాలయాన్ని సందర్శించి స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రార్చనల మధ్య పూర్ణకుంభంతో ఘనస్వాతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనే ఒక వార్తని చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త చూద్దాం. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్గా ఆర్మూర్ సిద్ధులగుట్టలో మల్లన్న ప్రత్యేక పూజలు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నవనాథ సిద్ధులగుట్ట తెలంగాణ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రాత్మక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల పరిరక్షణ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, యూత్ జనరల్ సెక్రటరీ వీరమల్ల అనిల్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న, చీకటి మామిడి, గ్రామ సర్పంచ్ తిరుమణి నాగరాజు, జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. నిన్న ఆర్మూర్కు సంబంధించి ఒక వార్త. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్మూర్ పర్యటనలో భాగంగా టీఆర్పీలో చేరికలు జరిగాయి. మున్సిపల్ జక్రాన్పల్లి, ఆలూరు, కమ్మర్పల్లి మండలాలకు చెందిన యువతతో పాటు పలువురు మహిళా కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై టీఆర్పీలో చేరారు. తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాలకు రాజ్యాధికార సాధించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని, ప్రజల సమస్యలు పరిష్కరించడమే పార్టీ ప్రధాన అజెండా అని ఆయన పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రజల్లో మరింత బలోపేతం చేయాలని నూతనంగా చేరిన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు దొంతు సందీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాత, జిల్లా ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మణ్తో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిన్న ఆర్మూర్ నుంచి చేరికలు జరిగినాయి. అక్కడ సంబంధించి ఆర్మూర్ సిద్ధులగుట్టలో మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఒక వార్తని చూస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భువనగిరి సభ తర్వాత ఒక కొత్త జోషును ఊపందుకుంది. ఎందుకంటే ఎవరు చూసినా కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ భువనగిరి సభ ఎట్లా జరిగిందంటే సక్సెస్. నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, ఏ పార్టీనే కానీ వాళ్ళు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సభ సక్సెస్ అయిందటగా, ఫుల్ విజయం సాధించిందటగా, కంగ్రాచులేషన్స్ అని చెప్తా ఉన్నారు. అది మా సెలవు కాదు, అందరు ప్రజలు తలుచుకుంటే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా మేము దానికి ఆహ్వాన పత్రికలు ఇచ్చినాం. పార్టీలకు అతీతంగా మా పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఘనస్వాతం పలికిరు. ప్రజల విజయం అని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా భువనగిరిలో జరిగిన సభ ప్రజల విజయం అని చెప్పుకోవచ్చు. భువనగిరి సభ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ రూపురేఖలు మారిపోతున్నాయని, నిజంగా ఒక ప్రధాన పార్టీలకు ధీటైన పార్టీగా పోటీ సమాధానం ఇస్తుంది, జవాబు ఇస్తుంది అనే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ భువనగిరి రాజ్యాధికార సమరభేరి సభ. ఈ విషయాన్ని దయచేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.